హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎల్ఎండీస్ రెసిపీస్. ఈరోజు మనం చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎవరైనా టెంపుల్ స్టైల్లో ఇంట్లో చేసేసుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ ఇంకా ముందుగా మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున పెసరపప్పుకు కూడా 2 గ్లాసులు వాటర్ లెక్క వేసి కుక్కర్ని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మాత్రమే 3 విజిల్స్ వచ్చినంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3/4 గ్లాస్ బెల్లం, 1 గ్లాస్ పంచదార, కొంచెం వాటర్ వేసుకొని పాకాన్ని బాగా మరగనివ్వాలి. అది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 కప్ సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఇంకా పెసరపప్పుని కుక్కర్ మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో బెల్లం పాకాన్ని వడకట్టుకొని వేసుకోవాలి. బెల్లం పాకం బాగా ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో 2 టేబుల్ స్పూన్స్ యాలకుల పౌడర్ ఇంకా చిటికెడు పచ్చికర్పూరం వేసుకోవాలి. పచ్చికర్పూరం కంప్లీట్గా ఆప్షనల్. అది బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఎంతో ఈజీగా ఉండే టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.